రాదు, నడవనికి రాదు, సెల్ఫ్గా నా పని ఏది కూడా చేసుకోనికి రాదు, టైంకు నిద్ర కూడా రాదు. ఎలా ఉంటుందంటే మన ఇళ్ళల్లో చేత కానీ అమ్మమ్మలు కానీ నానమ్మలు కానీ ఒకరి పైన ఆధారపడి ఎలా ఉంటారో నా పొజిషన్ కూడా ఒక 1.5 year బ్యాక్ నాకు ఆ పొజిషన్ అనేది రావడం జరిగింది. సో కంప్లీట్గా మా ఇంట్లో మీద ఆధారపడడం జరుగుతుంది. ఎవ్రీ మంత్ మెడిసిన్ వాడేదాన్ని. మెడిసిన్ వేసుకుంటే జస్ట్ ఆ ట్యాబ్లెట్ వేసుకున్నంతసేపు మాత్రమే రిలాక్స్ ఉండేది. దాని తర్వాత ఆటోమేటిక్గా దాని ప్రాబ్లం అనేది స్టార్ట్ అయ్యేది. చిన్న చిన్న హాస్పిటల్స్ చూపించుకున్నా నో రిజల్ట్, హాస్పిటల్స్ చేంజ్ చేస్తున్నా రిజల్ట్ మాత్రం వస్తలేదు, మెడిసిన్ మాత్రం మారుతుంది. సో అట్లా ఒక 1.5 year వాడిన. లాస్ట్గా న్యూరాలజిస్టు మస్తాన్ రెడ్డి కొత్తపేటలో ఉంటారు. డాక్టర్ ఫీజు వచ్చేసి నెలకు 800 రూపాయలు కన్సల్ట్ ఫీజు. వాళ్ళు నాకు ఇచ్చే మెడిసిన్ 6,700 రూపాయలు. ఎవ్రీ మంత్ 7,800 రూపాయల మెడిసిన్ వాడేదాన్ని. అంటే అంత డబ్బు ఖర్చు పెట్టుకొని ఇంగ్లీష్ మెడిసిన్ వాడినా నో రిజల్ట్. చూడండి, హాస్పిటల్కి వెళ్ళాగానే అమ్మ తక్కువ ఉంటుంది, ఎలా ఉందని చెప్తుండ్రు, తెచ్చుకుంటున్నా, తింటున్నా. ఎవ్రీ మంత్ కానీ ఒక 1.5 year వాడిన. పెయిన్ కిల్లర్స్ ఎక్కువ వాడడం ద్వారా కిడ్నీలో 3 stones వచ్చినాయి, నో రిజల్ట్. డాక్టర్ క్వశ్చన్ చేయనికే కూడా లేదు. సార్ నేను ఇన్ని రోజుల నుంచి మీ దగ్గరనే ట్రీట్మెంట్ చేయించుకుంటున్నా అని చెప్తే ఒకటే చెప్పారు, అమ్మ బాడీ సపోర్ట్ చేయట్లేదు, టైం పడుతుంది అని చెప్తారు. సో అలాంటి టైంలో నాకు ఈ గ్రేట్ ప్లాట్ఫామ్ను పరిచయం చేసింది మై గ్రేట్ అప్లైనర్ పావని నరసింహ గారు. అలాగే గ్రేట్ లీడర్ మై మెంటర్ ధనలక్ష్మి శంకర్ సార్. ఒకసారి బిగ్ అప్లాస్. ఎంఎస్ఆర్ గురుగారికి పాదాభివందనాలు. ఇలాంటి ఒక మీటింగ్ వినొచ్చి నేను ఇవాళ ఒక మంచి మీటింగ్ విన్నా, నాకు బాగుండదు, నీకు సూపర్ ఉంటుంది అని చెప్పింది. మనకు సూపర్ ఉండే విషయం ఖచ్చితంగా వింటాం. నేను కూడా నీకు బాగలేదు నాకు వద్దు, నాకు సూపర్ ఉండే విషయం ఏందో చెప్పండి అని అడిగిన. ఒకటే చెప్పిందమ్మా, మెడిసిన్ వాడి విసుగు చెందుతున్నావు కదా, రియల్గా చెప్తున్నా లీడర్స్ ఏంటంటే బతికుంటే ఇంట్లో ఒక భారం అవుతున్నా, చనిపోతే నాకు 2 అమ్మాయిలు. చాలా అంటే చాలా బాధ అనిపించేది. సో నేను 8th standardలో ఉన్నప్పుడే మా ఫాదర్ చనిపోయిండు. కాబట్టి పేరెంట్స్ అనేది ఫ్యామిలీకి ఖచ్చితంగా అవసరం. అలాంటి టైంలో నాకు ఒకటే అనిపించేది, ఆరోగ్యం వస్తే బాగుండు. ఇంతకుముందు ఒకసారి చెప్పిండు కదా, ఏ దేవుణ్ణి చూసినా నేను ఆశలు అడిగేదాన్ని కాదు, ఆరోగ్యం మాత్రమే కోరుకునేది. సో ఎందుకంటే ఫ్యామిలీకి పేరెంట్స్ అనేది చాలా అవసరం. సో నేను ఏమనుకునేదంటే ఎప్పుడు కూడా ఆరోగ్యం వస్తే చాలు, తర్వాత ఎట్లుంటుంది అనేది తర్వాత విషయం. ఆ విధంగా నేను అడుగుతుంటే భగవంతుడు నా మొర ఆలకించి నా లైఫ్లోకి వెస్టేజ్ పంపించడం చాలా హ్యాపీగా ఉంది. బిగ్ అప్లాస్. సంవత్సరాల నుంచి మెడిసిన్ వాడితే నాకు రిజల్ట్ రాలేదు. కిడ్నీలో 3 stones వచ్చినాయి. ఫైనల్గా డాక్టరు నాకు ఇచ్చినటువంటి సర్టిఫికేట్ ఏంటంటే, ఉన్నన్ని రోజులు బెడ్ పేషెంట్ లాగానే ఉంటావు, ఒకవేళ ధైర్యంగా ఒక ఆపరేషన్ చేయించుకుంటే 1,20,000 పెట్టి ఖర్చు అవుతుంది, 75% రిజల్ట్ వస్తుంది, 25% చెప్పలేను అని ఒక క్వశ్చన్ మార్క్ పెట్టినందుకు నేను ఆపరేషన్కి వెళ్ళలేదు. సో అలాంటి టైంలో అప్లైనర్ ఇచ్చినటువంటి అవకాశం ద్వారా ఎంతో మంది వాడి రిజల్ట్ వచ్చిందంట. ఒకసారి యూజ్ చేయమని చెప్పిండ్రు, కానీ ఇంట్లో ఒప్పుకోలేదు. సార్ ఆర్టీసీ కండక్టరు, ఇలాంటి మస్తు చూసిన, చాలా వాడిన. చెట్ల మందులు 36,000 పెట్టి నేను ఒకటే రోజు తింటే లేచి నడుస్తుంది అంటే పెంటవెల్లి దగ్గర మెడిసిన్ కూడా వాడిన, నో రిజల్ట్, గట్టిగా రాసింది. సో అలాంటి టైంలో సప్లిమెంట్ నేను వాడినటువంటి సప్లిమెంట్ వచ్చేసి ఎలార్జినైన్, ఫ్లాక్స్ ఆయిల్, గ్యానోడర్మా, ఫుడ్ ప్యాచ్, రైస్ బ్రాన్ ఆయిల్, క్రీల్ ఆయిల్. నేను ఈ ప్రోడక్ట్ అనేది యూజ్ చేసుకున్నా. ఇంగ్లీష్ మెడిసిన్ మార్నింగ్, మధ్యాహ్నం, నైట్, వెస్టేజ్ సప్లిమెంట్ మార్నింగ్ నైట్. డైలీ ఒక టిఫిన్ తింటే ఎంత ఉండేదో అన్ని సప్లిమెంట్ నేను మింగేది, సప్లిమెంట్ ఇంగ్లీష్ మెడిసిన్. సో 20 రోజుల వరకు ఎలాంటి రిజల్ట్ రాలేదు. 20 రోజుల తర్వాత విపరీతమైన నరం నొప్పి వచ్చింది. డాక్టర్ భూమి మీద నన్ను ఉంచుతా అని చెప్పిండు, కానీ ఈ వెస్టేజ్ వాళ్ళు నన్ను భూమి మీద ఊడించేటట్టు లేరు, బెడ్ మీద ఊడించేటట్టు లేరు అనుకున్నా. డాక్టర్ చచ్చిపోమని చెప్పి సార్. సో చూడండి, నరం విపరీతమైన ప్రాబ్లం ఏంటంటే ఇంగ్లీష్ మెడిసిన్ కొద్దిగా ప్రాబ్లం అనిపించింది, కానీ సప్లిమెంట్ వాడుకున్నాక నడవనికి రాలేదు. అంటే ఇది ఎట్లుంటుందంటే రిజల్ట్ వచ్చే టైంలో
ప్రాబ్లం హెవీ అవుతుంది, ఆ విషయం నాకు తెలియలేదు. సో 1 వీక్ మాత్రం విపరీతమైనటువంటి ప్రాబ్లం ఉన్నది. 1 వీక్ తర్వాత రోజు రోజు నాకు ఉన్నటువంటి ప్రాబ్లం కొద్దిగా తక్కువ కావడం, కొద్ది దూరం నడవాలనిపించడం, సెల్ఫ్గా నా పని నాకు చేసుకోవాలనిపించడం స్టార్ట్ అయ్యింది. చాలా హ్యాపీ అనిపించింది. సో నెక్స్ట్ డే అట్లా 1 వీక్లో నాకు ఉన్నటువంటి హెవీ ప్రాబ్లం కాస్త కంప్లీట్గా తక్కువ కావడం జరిగింది. సంవత్సరంన్నర ఇంగ్లీష్ మెడిసిన్ వాడుకుంటే కిడ్నీలో 3 స్టోన్స్ వచ్చినాయి. 1 నెల 20 రోజులు వెస్టేజ్ సప్లిమెంట్ వాడుకుంటే కంప్లీట్గా రిజల్ట్ వచ్చింది. బిగ్ అప్లాస్. థ్యాంక్ యూ వెస్టేజ్. థ్యాంక్ యూ మేడం. రిజల్ట్ వస్తే నేను ఎందుకు క్లాప్ చేయాలనుకుంటారు కదా. చచ్చిపోత అనుకున్నటువంటి నాకు మళ్ళీ పునర్జన్మనిచ్చింది వెస్టేజ్ సప్లిమెంట్. సో థ్యాంక్ యూ సార్. రియల్గా చెప్తున్నా, నేను ఒక రోజు బయటికి వచ్చి ప్రపంచాన్ని చూస్తా, మళ్ళీ నా చుట్టాలతోటి కలుస్తా, ఎస్పెషల్లీ నా పిల్లలతోటి తిరుగుతానని నేను కలలో కూడా అనుకోను. అలాంటి నాకు ఆరోగ్యాన్ని ఇచ్చింది వెస్టేజ్. తర్వాత ఇలాంటి ఒక మీటింగ్కి వెళ్ళిన, డిఎస్సిపి మీటింగ్కి వెళ్తే అక్కడ ఏంటంటే ఫస్ట్గా వచ్చిన వాళ్ళని హ్యాండిల్ చేయమన్నారు. నాకు అది నచ్చింది. 18 ఇయర్స్ నా మ్యారేజ్ లైఫ్లో పప్పు బాగా వండితే సూపర్ అనేది నెక్స్ట్ డే మాడిపోతే వారం రోజులు తిట్టేది. సో వీళ్ళేంది నాకు తక్కువ అయితే ఇక్కడ ఒక మీటింగ్ పిలిచి హ్యాండిల్ చేయించిండ్రు. తర్వాత సాధారణ హౌస్ వైఫ్లు వచ్చి ఇక్కడ ఇన్కమ్ ఎర్న్ చేస్తారు. చూడండి, స్కూల్ ఆయమ్మ